ముగ్గంటే అంత తెలుసా మీకు? అంతకు మించి ఏముంది అక్కడ? అదేమైనా వార్ కోసం గీసే ప్లానింగ్ స్కెచ్ ఏంటి? ముగ్గు వేస్తే తెలుస్తుంది సార్. ముగ్గు వేయడం రాని వాళ్ళకి ఏం తెలుస్తుంది ముగ్గు గురించి? హలో, ఇప్పుడు ఎవరికి ముగ్గు వేయడం రాదంటున్నావు? తమరికే. ఎక్స్క్యూజ్ మీ, నాకు రాందంటూ లేదు. డాడీ, మీరు ముగ్గు కూడా వేస్తారా? వై నాట్? నీకు ముగ్గు వేయడం వచ్చా డాడీ? బాగా వచ్చు. ఏంటి, మీరు ముగ్గేస్తారా డాడీ? మీకు కుకింగ్ తో పాటు ఈ పనులు కూడా వచ్చా డాడీ? ఐఎమ్ అన్ ఆల్ రౌండర్. అవునా? అయితే తీసుకోండి, ముగ్గేయండి. నాకు వచ్చని చెప్పాను కానీ వేస్తానని చెప్పానా? మీకు వచ్చని మాకు తెలియదు కదా సార్, ప్రూఫ్ చేసుకోండి. నా టాలెంట్ మీద అనుమానమా? నా టైమింగ్ ని అవమానించారు కదా. ముగ్గేయడం అంత ఈజీ అయితే వేసి చూపించండి. అయ్యో డాడీ, అనవసరంగా ఇరుక్కుపోయారు. నిజమ్మా, డాడీకి బదులుగా నేను ముగ్గేనా? నో నో, ఆయనే వెయ్యాలి. ఏంటి సార్ చూస్తున్నారు? ముగ్గంటే 4 చుక్కలు 2 గీతలు అన్నారు కదా, స్టార్ట్ చేయండి. ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఆర్మీ నుంచి వచ్చాడు, ఆయుధాలు పట్టుకోవడం తప్ప వేరే ఏమీ తెలియదు అనుకుంటున్నావా? చెప్పాను కదా, ఐఎమ్ అన్ ఆల్ రౌండర్. హలో సార్, మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించండి. ఆడియన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఓకే, చూపిస్తా. నీకే ముగ్గు కావాలి? మీకే ముగ్గొచ్చో అది వేయండి. ముము ఇప్పుడు గీతలు స్ట్రైట్ గా గీయాలా లేక లెఫ్ట్ కో రైట్ కో గీయాలా? లోపల మనోహరి ఏ అవతారంలో ఉందో ఏంటో. పాపం పసివాడు చూసి దడుచుకుంటాడో ఏమో. అమ్మాయిలంటే అందంగా నిద్రపోతారు, తినేంటి మగాళ్ళలా గుర్రు పెట్టి నిద్రపోతుంది? నిన్న ఫంక్షన్లో టైర్డ్ అయి ఉంటుంది పాపం, అందుకే గురికొస్తుంది. మనం తన పర్మిషన్ లేకుండా టచ్ చేయడం తప్పు కదా. లేచే వరకు వెయిట్ చేస్తాను. మనం ఫేస్ బాగా పాడైపోయింది, కాస్త ఫేస్ ఎక్సర్సైజెస్ చేయాలి.
నాకేమైంది? ఆగేదమ్మా వేదో పిట్ట ముఖం వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? మనోహరి గారు అరుస్తున్నారు సార్. వాళ్ళు అరుస్తారు, కింద మీద పడతారు. కాబోయే దంపతులు ఏం చేసుకుంటే నీకెందుకు? అది కాదు మేడం, పెళ్లి చేసుకోవటం పార్థు గారికి కొత్త, మనోహర్ గారికి పాతనా అలవాటే కదా. నాకేం తెలీదు. అబ్బా నీకేం తెలుసో ఏం తెలీదో మాకు తెలుసు. కాసేపు వాళ్ళని డిస్టర్బ్ చేయకు. అది నీకు మార్నింగ్ విషెస్ చెప్దామని వచ్చాను మనం. అయినా ఇది నీ రూమ్ ఏంటి, మన రూమ్ కదా. అంటే పెళ్ళయ్యాక ఇది మన బెడ్రూమ్ అవుతుంది కదా. పెళ్ళి అయినప్పుడు కదా. నేను ఫ్రెష్ అవ్వాలి. నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. ఇద్దరం రెడీ అయ్యి అలా బయటకెళ్దాం. బయటికా? ఎందుకు? మనం పెళ్లి షాపింగ్ చేయాలి కదా. పార్థు సార్ సిగ్గే. అయ్యో సిగ్గుపడుతున్నారు సారు. పెళ్లి కొడుకు సిగ్గుపడుతున్నాడంటే మన ప్లాన్ వర్కౌట్ అయింది మిస్సమ్మా. మన ప్లాన్ వర్కౌట్ అయిందంటే మనోహరికి ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు. మనోహరి, మనోహరి, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏంటి బాగుండేది? పొద్దున్నే పార్థు నా రూమ్ లోకి ఎలా వచ్చాడు? అసలు నువ్వెందుకు రానిచ్చావు? నా చేతుల్లో ఏముంది మనోహరి, అంతా బాగీ రాతోడు చేశారు. పార్థు గారికి కీ ఇచ్చి ఈ రూమ్ లోకి పంపించారు. ఇది వాళ్ళ పనా? నాతోనే ఆడుకుంటున్నారా? చెప్తా వాళ్ళ సంగతి. నా జోలికి రాకుండా చేస్తాను.